మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన దినమందు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు దేవుడు మనకు కలుగజేసిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మనం సంఘముగాను దేవుని కుటుంబముగాను ఇలా చేరి రావటానికి ప్రతి అనుకూల పరిస్థితుల్ని దేవుడు మనకు దయచేసి ఉన్నాడు. కాబట్టి విచ్చేసిన మీ అందరికీ కూడా వందనములు శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో మరి జన్మించి 33 సంవత్సరాలు ఆయన జీవించినటువంటి కాలంలో ఆయనకి చాలా సవాళ్ళు ముందున్నాయి, ఛాలెంజెస్ ఉన్నాయి ఆయన ముందు. ఏవేవి ఆయన ముందు ఛాలెంజెస్ అంటే వాటిని నిరూపించుకోవడానికి ఆయన మానసికంగాను చాలా మరి వేదన పడ్డాడు. ఒకటి, ఆయన దేవుని కుమారుడని యూదులు ఏం చేయాలి, ఆయన్ని నమ్మాలి. దాని కొరకు ఆయన ఎన్నో ప్రయాసపడ్డాడు తాను దేవుని కుమారుడని నిరూపించుకోవడానికి. రెండోది, పాపులను రక్షించడానికి వచ్చినటువంటి మెస్సయ్య ఈయనే అని నిరూపించుకోవడానికి కూడా ఆయనకి చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది ఆయన. సో అలా ఆయన ముందు చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. 33 సంవత్సరాలు ఆయన అందుకే ఎక్కువ సమయం ఆయన ప్రార్థనలో గడిపేవాడు, కన్నీళ్లతో ప్రార్థించేవాడు. వాటన్నిటిని కూడా ఆయన ఎదుర్కోగలిగాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణుడైన తర్వాత సంఘం మరి స్థాపించబడింది. ఆ సంఘాన్ని మరి పెద్దల యొక్క ఆధ్వర్యంలో నడిపించుకుంటూ వచ్చారు. మొదటి శతాబ్దంలో ఆత్మ వరాలు ఇవ్వడం వలన, కృపావరాలు ఇవ్వడం వలన సంఘం క్షేమాభివృద్ధి చెందుతూ ఉండేది. యేసుక్రీస్తుకి ఎలాంటి సవాళ్ళు ఎదురయ్యాయో ఆయన ఉన్నప్పుడు, అలాగే చర్చెస్లో కూడా ఏంటంటే యేసుక్రీస్తును ఏమని విశ్వసించాలనే సవాళ్ళు మళ్ళీ విశ్వాసులకు ఎదురయ్యాయి. సో అప్పుడు చాలామంది యేసుక్రీస్తు దేవుడు కాదని, ఆయన్ని ఆరాధించకూడదు, తండ్రిని మాత్రమే ఆరాధించాలి అనే సమస్యలు మొదటి శతాబ్దంలో కూడా ఉన్నాయి. అంటే ఆ వన్ గాడ్ కాన్సెప్ట్ అనేది అర్థం కాలేదు. మొదటి శతాబ్దంలో నుంచి ఇప్పటి వరకు కూడా దేవుడు ఒక్కడే అనే కాన్సెప్ట్ ఇప్పటి వరకు ప్రాపర్గా అర్థం కాలేదు. సో అందుకే చాలామందికి ఇప్పటికీ డివినిటీ మీద కన్ఫ్యూజనే ఉంది. ఆలోచించండి, మొదటి శతాబ్దంలో క్రైస్తవులైన వాళ్ళు 2 గ్రూపులు సంఘంలో చేర్చబడి, ఒకరు యూదుల నుండి క్రైస్తవులయ్యారు, ఇంకొకరు యూదులు మరియు అన్యులు. యూదులు క్రైస్తవులయ్యారు, అన్యులు క్రైస్తవులయ్యారు. యూదులకి తెలిసిన దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. ఆయన ఎవరు? యెహోవా. వారికి తెలిసింది యెహోవా దేవుడు ఒక్కడే. సో ఆ యెహోవా వాళ్ళు ఎవరని ఫిక్స్ అయ్యారనమాట? తండ్రి. సో తండ్రి అని వాళ్ళకి తెలిపిన వాడు కూడా యేసుక్రీస్తే. దేవుడు ఒక్కడే, ఆ దేవుడు మీకేమవుతాడు? తండ్రి అవుతారు. ఇక నుంచి మీరు ప్రార్థన చేసేటప్పుడు ఏమని ప్రార్థన చేయండి? తండ్రి అని ప్రార్థన చేయండి అని యేసుక్రీస్తే యూదులకు ఏం చేశాడు? ఆయన దేవుణ్ణి తండ్రిగా బయలుపరిచాడు. అప్పటి నుంచి తండ్రి దేవుణ్ణి తండ్రిగా గుర్తించడం, తండ్రిగా భావించడం జరిగిందన్నమాట. అందుకే పౌలు కానీ తన పత్రికలు రాసేటప్పుడు దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే దైవత్వంలో 3 ఉన్నారు. ఎవరు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. సో తండ్రికి ఎటువంటి టైటిల్స్ క్రొత్త నిబంధనలో మరి రివీల్ చేయలేదు. సో దేవుణ్ణి యేసుక్రీస్తు ఎలా పరిచయం చేశారనమాట? తండ్రి. అందుకే తండ్రిలో ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను అని. తండ్రి ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. యోహాను సువార్త 1వ అధ్యాయం 1
18వ వచనం. ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి, ఏ దేవుణ్ణి? తండ్రైన దేవుణ్ణి ఎవరు ఎప్పుడు చూడలేదు. ఎవరిని? తండ్రిని బయలుపరిచిన వాడెవరు? యేసుక్రీస్తే. కుమారుడే బయలుపరిచాడు. సో కుమారుడు బయలుపరచకపోతే తండ్రి ఎవరో తెలియదు. ఓకే. సో కాబట్టి యూదులు నమ్మేది దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి అంటే దానిని బయలుపరిచిన వాడెవరు? యేసుక్రీస్తే. అంటే యేసుక్రీస్తు వచ్చేంత వరకు కూడా ఏమి తెలియదు, దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. మీరు ఏ దేవుడిని అయితే యెహోవాని పిలుస్తున్నానో ఆయనే తండ్రి అని యేసుక్రీస్తు ఏం చేశాడనమాట? యూదులకి బయలుపరిచాడు. మీరు ప్రార్థన చేస్తున్నటువంటి ఆ యెహోవా దేవుడు నాకు తండ్రే, మీకు తండ్రి అని యేసుక్రీస్తు వచ్చి లోకానికి ఏం చేశాడనమాట? బయలుపరిచాడు. కాబట్టి బయలుపరిచిన యేసుక్రీస్తుని వదిలేశారు వాళ్ళు. ఎవరిని మాత్రం పట్టుకున్నారు? ఎవరు? యూదులు. అర్థమవుతుందా లేదా? అన్యుల దగ్గరికి వద్దాం. అన్యులకి ఎంతమంది దేవుళ్ళు? ఒకడేనా? అన్యులకి ఇంకా క్రైస్తవులు రాకముందు నేను చెప్పేది అనేక దేవుళ్ళు, అనేక దేవతలు, అనేక దేవతలు. సో అనేక దేవతల్ని అన్యులు ఏం చేసేవారు? పూజించేవారు, విగ్రహారాధన చేసేవారు. దేవుడు ఉన్నాడు, ఏదో రూపంలో ఉన్నాడు అనేటువంటి నమ్మకం వారిది. అందుకే చెట్లని, పుట్లను, కొండలను, రాళ్లను, రప్పలను, ఆకాశాన్ని, గ్రహాలను, పంచభూతాలని ఏం చేశారనమాట? మొదట పంచభూతాలే. పంచభూతాలంటే గాలి, నీరు, నిప్పు, నేల, ఆకాశం, 5. సో ఈ పంచభూతాలని వీళ్ళు ఏం చేశారనమాట? అన్యులు పూజించడం మొదలుపెట్టారు. ఓకే. కానీ ఇస్రాయేలులకు దేవుడు చెప్పాడు, పంచభూతాలు సృజించిన వాడు దేవుడు, మీరు దేవుడినే ఏం చేయాలన్నమాట? ఆరాధించాలి. ఈ విషయం అన్యులకు తెలియదు కాబట్టి వాళ్ళు ఎవరిని పూజించడం మొదలుపెట్టారు? పంచభూతాలు. సో ఆ పంచభూతాలనే వాళ్ళు దేవతల రూపంలోకి మార్చుకున్నారు. ఓకే. సో ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చాక యూదులందరూ ఏమయ్యారు? క్రైస్తవులయ్యారు. అన్యులు కూడా ఏమయ్యారనమాట? క్రైస్తవులయ్యారు. సో ఇప్పుడు యూదులు ఈ అన్యుల మీదకి ఏం చేస్తారనమాట? ఇప్పుడు చర్చికి వచ్చారు, వీళ్ళు చర్చికి వచ్చారు, వీళ్ళు చర్చికి వచ్చారు. ఓకే. అప్పుడు ఈ యూదులు ఈ అన్యులకు ఏం చెప్తారు? దేవుడు ఒక్కడే. కానీ వీళ్ళు యేసుక్రీస్తుని నమ్మి వచ్చారు. వీళ్ళు ఎవరిని నమ్మి వచ్చారనమాట? వీళ్ళకి తండ్రి తెలుసా? అన్యులకి యెహోవా దేవుని నమ్మి వచ్చారా? యేసుక్రీస్తుని నమ్మి వచ్చారా? అర్థమవుతుందా? యూదులు యెహోవా దేవుని తెలుసు, యేసుక్రీస్తు తెలుసు, ఇద్దరు తెలుసు వారికి. వాళ్ళు క్రైస్తవులయ్యారు. అన్యులకి ఎవరి నామం ద్వారా మాత్రం వచ్చారనమాట? వాళ్ళు యేసుక్రీస్తు నామం ద్వారా రావడం జరిగింది. అప్పుడు ఈ యూదులు అన్యుల మీద చర్చిలోకి వచ్చిన తర్వాత యూదులు అన్యులు ఏం చేస్తున్నారనమాట? ఒకటి, మీరు క్రైస్తవులు అయ్యారు ఓకే, కానీ మీరు ఏం కూడా చేసుకోవాలి? సున్నతి చేసుకోవాలి. ఎందుకంటే పాత నిబంధనలో కూడా ఎవరైనా ఇశ్రాయేలీలు అవ్వాలంటే, దాసులుగా ఉండాలంటే, ఇశ్రాయేలీలకి జీతగాళ్ళగా, సర్వెంట్స్గా పనిచేయాలంటే వాళ్ళు కూడా ఏం చేయాలన్నమాట? సున్నతి కంపల్సరీ చేసేవారు. సో ఎవరైనా యూదుడు అవ్వాలంటే అది కంపల్సరీ సున్నతి. సో ఇప్పుడు వీళ్ళు క్రైస్తవులు అయిన తర్వాత కూడా యూదుల మైండ్ ఇంకా వీళ్ళు మారలేదు. అందుకు ఒకటి, అన్యులైన క్రైస్తవుల మీద దేన్ని ఇంపోజ్ చేయడానికి ట్రై చేశారు? సున్నతి. అందుకే అపోస్తుల కార్యం 15వ అధ్యాయం కానీ, గలతీయులకు రాసిన పత్రిక కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళకి బుద్ధి చెప్పడానికే. ఎవరికి? యూదుల నుండి క్రైస్తవులైన వాళ్ళకి బుద్ధి చెప్తున్నాడు. మీరు మారరా?
ఆ సున్నతి అనేది ఎప్పటికి సంబంధించింది? పాత నిబంధనకి సంబంధించింది. ఈరోజు సున్నతి అవసరం లేదు. పొందినా ఒకటే, పొందకపోయినా ఒకటే. పొందిన మీరేం గొప్ప కాదు, పొందలేని వాళ్ళేం దరిద్రులు ఏం కాదు. క్రీస్తునందున్న వారే నిజమైన అబ్రహాము సంతానం. ఎందుకంటే సున్నతి కాన్సెప్ట్ ఏంటంటే అబ్రహాం సంతానం అవ్వడా, మేము అబ్రహాం సంతానం అని చెప్పుకోవడానికి. సో పౌలు, పేతురు వీళ్ళందరూ ఎడ్యుకేట్ చేస్తున్నారు ఏమని? ఈరోజు నిజమైన అబ్రహాం సంతానం ఎవరు? బాప్తిస్మము పొందిన వారే. సో సున్నతి అనేది పోయింది. ఆ సున్నతి ఎక్కడ జరుగుతుందంటే బాప్తిజంలో జరుగుతూ ఉంది అని వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నారు. సో ఈ ప్రాబ్లం అనిల్ది కాదు. పాప అనిల వారు అవునా సున్నతి అంటే ఏంటి మాకు తెలియదే అని వాళ్ళు, వీళ్ళేమో లేదు లేదు మీరు క్రైస్తవులైనా కూడా ఏం పొందాలి. ఇదొకటి ప్రాబ్లం. రెండో ప్రాబ్లం ఏంటంటే ఈయన దేవుడు ఒక్కడే, ఎవరు మాత్రం? తండ్రి మాత్రమే. ఎవరు కాదు? యేసుక్రీస్తు కాదు. ఇది కూడా ఏం చేస్తున్నారనమాట అన్యుల మీద, ఆ బోధన కూడా ఇంపోజ్ చేస్తారు. ఓకే, మీరు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందారు, యేసుక్రీస్తు ఓకే, కానీ దేవుడు ఒక్కడేనండి. ఎవరు మాత్రం ఆయన? తండ్రి మాత్రమే, యేసుక్రీస్తు కాదు. సో ఈ ప్రాబ్లం ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం ఇప్పుడుది కాదు. ఎప్పటి నుంచి ఉంది? మొదటి శతాబ్దం నుంచే ఉంది. సో ఎవరి వల్ల వచ్చింది ఆ ప్రాబ్లం అంటే ఈ మైండ్, యూదుల యొక్క మైండ్. సో ఈరోజు కూడా క్రీస్తు సంఘాలలో ఎవరైతే యేసుక్రీస్తు దేవుడు కాదు, ఆయన ఆరాధనకు అర్హుడు కాదు, ఆరాధించకూడదు, తండ్రిని మాత్రమే చేయాలనేటువంటి మైండ్ ఎవరిది అనమాట? యూదుల మైండ్. అర్థమవుతుంది లేదా? సో కాబట్టి వాటిని క్లియర్ చేసుకుంటూ ఫ్రమ్ ద బిగినింగ్, మొదటి శతాబ్దం నుంచి కూడా దాన్ని చాలామంది ఏం చేసుకుంటూ వచ్చారనమాట, క్లియర్ చేసుకుంటూ వచ్చారు. పౌలు కూడా అనేక చోట్ల యేసుక్రీస్తు దేవుడు అని చెప్పడానికి రుజువులు చూపించాడు. యోహాను గారు చూపించారు. అయినా జనాలు ఏం చేయట్లేదు, ఈరోజు నమ్మట్లేదు. ఓకే, సో ఇది ఎప్పుడు కూడా మైండ్లో ఉండాలి. సంఘంలో మొదటి శతాబ్దంలో ఉన్న ప్రాబ్లం, మెయిన్ ప్రాబ్లం వచ్చి ఒకటి సున్నది, ఇంకోటి దైవత్వానికి సంబంధించి. అందుకే యోహాన్ గారు అంటారు తండ్రిని కుమారుని అంగీకరించుటే క్రీస్తు బోధ అన్నాడు. చూడండి ఒకసారి 2 యోహాను రాసిన 2వ పత్రిక 7వ వచనం నుంచి చదువుదాం. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని చెప్పుకోవడానికి వంచకులు అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారు. సో అక్కడ ఒక గ్రూప్ని పర్టికులర్గా ఫోకస్ చేస్తున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఒప్పుకొనని వంచకులు. అంటే యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చాడు, దేవుని కుమారుడు శరీరధారి అయి వచ్చాడు, దేవుని కుమారుడే శరీరధారి అయి లోకంలో ప్రవేశించి మానవుల పాపముల కొరకు ఆయన శరీరమందు మరణించాడనే సత్యాన్ని కొంతమంది ఏం చేయట్లేదట, ఒప్పుకోవడం లేదు. అలాంటి వారిని ఏమంటున్నాడు ఇక్కడ? వంచకులు అన్నాడు. అలాంటి వారిని ఏమన్నారు అనమాట? వంచకులు. అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారు. అట్టివాడే వంచకుడును, క్రీస్తు విరోధి అయి ఉన్నాడు. క్రీస్తు విరోధియునై ఉన్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టకనక మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూచుకొనండి. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతి వాడును దేవుణ్ణి అంగీకరింపనివాడు. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడు దేవుణ్ణి అంగీకరింపనివాడు. అంటే తండ్రిని మాత్రమే అంగీకరించేవారు. ఓకే, తండ్రిని మాత్రమే అంగీకరించేవారు క్రీస్తు బోధలో లేకపోతే వీళ్ళు ఏమంటున్నారు? మేము తండ్రిని మాత్రమే అంగీకరిస్తామని అంటున్నారు. ఓకే, కానీ మీరు క్రీస్తు బోధలో లేకపోతే మీరు ఎవరిని అంగీకరించట్లేదు?
తండ్రిని అంగీకరించట్లేదు. మీరు అనుకుంటున్నారు ఏమని, మేము తండ్రిని మాత్రమే అంగీకరిస్తాం, తండ్రి మాత్రమే దేవుడు, మేము తండ్రిని మాత్రమే ఆరాధిస్తామని మీరు ఫీల్ అవుతున్నారు. కానీ క్రీస్తు బోధలో లేకపోతే మీరు ఎవరిని అంగీకరించట్లేదు? అంటే తండ్రిని అంగీకరించాలన్నా, తండ్రిని ఆరాధించాలన్నా, తండ్రిని నమ్మాలన్నా మొదట ఏ బోధ? క్రీస్తు బోధ. ఓకే, ముందుకు చదవండి. ఆ బోధ యందు నిలిచి ఉండువాడు. ఏ బోధ యందు? క్రీస్తు బోధ యందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఇంగ్లీష్లో ఉంది తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఇంగ్లీష్లో ఉంది, చూడలేదా మీరు? ఎక్కడ చూస్తున్నారు? runs ahead and does not continue in the teaching of Christ does not have God. Whoever does not have God. Whoever continues in the teaching has both the Father and the Son. Has both the Father, does not have, has అన్నాడు. have, has అన్నాడు. అంటే కలిగి ఉండలేదు. మనకి ఫుట్ నోట్లు ఇచ్చారు చూడండి, రెండనిచ్చి ఏమన్నాడు? కలిగి ఉన్నారు. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండువారు మాత్రమే తండ్రిని కుమారుని కలిగి ఉన్నారు. క్రీస్తు బోధలో లేనివాడు తండ్రిని కుమారుని కలిగి ఉండలేదు. సో ఇప్పుడు మనం క్రీస్తు బోధలో ఉన్నాము అనే దానికి రుజువు ఏంటంటే తండ్రిని కుమారుని అంగీకరించినప్పుడు. తండ్రిని కుమారుని ఏం చేయాలంట? అంగీకరించాలి. ఏమని అంగీకరించాలి కదా? అంగీకరించామంటే ఏమని అంగీకరించాలి? ఇప్పుడు విశ్వసించాలి, ఆ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఏమని విశ్వాసం ఉంచాలి? దేవుని కుమారుడని నీ నోటితో ఒప్పుకోవాలి. సో కాబట్టి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనకి 2 సవాళ్ళు స్టార్టింగ్లో చూసాం మనం. యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఒకటి దేవుని కుమారుడు అని ఏం చేయాలి? రుజువు చేసుకోవాలి. ఇంకోటి ఆయన మనుష్య కుమారుడు అని రుజువు చేసుకోవాలి. 2 ఉన్నాయి, దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు. రెండిట్లో ఏది కరెక్ట్? 2 కరెక్టే. దేవుని కుమారుడు అని చెప్పినప్పుడు ఏం తెలియచేస్తుంది? హీఈస్ 100% గాడ్. మనుష్య కుమారుడు అన్నప్పుడు ఏమని తెలియజేస్తుంది? హీఈస్ 100% కేమ్ ఇన్ 100%గా ఆయన శరీరధారియే, అంటే 100% మ్యాన్. అర్థమవుతుందా లేదు? యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఒప్పుకొనని వంచకులు అన్నాడు. ఆయన వచ్చాడు కానీ మనలాంటి బాడీ ఏం లేదు ఆయనది, వచ్చి మాయమైపోయాడు, ఆయనకు బదులుగా వేరే వాళ్ళ సిలువలో పడింది. ముస్లిమ్స్ టీచింగ్ వాళ్ళ నమ్మకం ఏంటి? ఖురాన్లో కూడా యేసు ప్రభు గురించి ఉంది, కానీ వాళ్ళు ఏం నమ్ముతారంటే ఓకే ఆయన ప్రవక్త మాత్రమే, కానీ సిలువలో చనిపోయింది ఆయన కాదు, వేరే వాళ్ళు చనిపోయారని నమ్ముతారు. అంటే దేవుని కుమారుడు శరీరధారి అయి వచ్చను అనేటువంటి సత్యాన్ని నమ్మని వాళ్ళు ఉన్నారు, రైట్? కానీ ఆయన శరీరధారి అయి వచ్చాడా రాలేదా? మాట్లాడలేదు. ఆయన బాడీ 100% మనుష్యునిదా లేకపోతే నా మ్యాజికల్ బాడీనా? కాబట్టి ఆయన ఎవరు? మనుష్య కుమారుడు. మనుష్య కుమారుడుగా అవతరించక మునుపు ఆయన ఎవరు? దేవుని కుమారుడే ఏమయ్యాడు? మనుష్య కుమారుడు అయ్యాడు. సో హీఈస్ 100% గాడ్ అండ్ 100% మ్యాన్. ఓకే, అందుకే యేసుక్రీస్తును నరుడు అన్నాడు. యేసుక్రీస్తు అంటే అక్కడ చెప్పడానికి గల కారణం ఏంటంటే ఆయన నిజంగా నరావతారం ఎత్తి వచ్చెను, శరీరాన్ని ధరించుకున్నటువంటి నరుడు అని అన్నాడు. అంటే ఎందుకు ఆ మాట చెప్పాడంటే కింద ఆయన 100% మ్యాన్, 100% శరీరాన్ని ధరించుకున్నవాడు. ఆ కాలంలో ప్రాబ్లం వచ్చింది. ఏంటి ఆ ప్రాబ్లం? యేసుక్రీస్తు శరీరధారి అయి రాలేదు అనే బోధ ఉంది కాబట్టి అక్కడ ఏం చెప్పాల్సి వచ్చింది? యేసుక్రీస్తునే నరుడు అన్నాడు. అదే ప్రాబ్లం.
ఒకటి ఆయన నమ్మితే ఏం చేస్తున్నారు, ఆయన నరుడు మాత్రమే అని నమ్మేవాళ్ళు కొంతమంది. ఇంకొంతమంది అవునని దేవుని కుమారుడే కానీ శరీరంతో రాలేదని చెప్పేవాళ్ళు కొంతమంది. ఈ రెండింటిని నమ్మినప్పుడే విశ్వాసం, ఆ రెండింటిని నమ్మినప్పుడే నిత్య జీవం, ఆ రెండింటిని నమ్మినప్పుడే మనం దేవుని కుమారులం అవుతాం. మన బాప్తిజం రైట్ బాప్తిజం అవుతుంది. ఓకే. సో కాబట్టి ప్రాబ్లమ్స్ సంఘాల్లో బోధకు సంబంధించిన ప్రాబ్లం ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచి, ఫ్రమ్ ద బిగినింగ్. సో ఈరోజు యేసుక్రీస్తుని క్రీస్తు సంఘంలో కూడా ఏం చేస్తుంటారు, క్రీస్తు సంఘస్థులు కూడా అర్థం కావట్లేదు. డీప్గా ప్రవచనాల్ని తర్వాత మిగతా విషయాల్ని కూర్చొని ఆలోచించలేదు, చదవట్లేదు. యూదుల్లాగా అయిపోయారు. ఈ యూదులకి పితరులు ఏం చెప్పారో దాన్ని ఏం చేస్తున్నారు, ఫాలో చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు కొంతమంది క్రీస్తు సంఘస్థులు ఎలా అయిపోయారంటేనా, మా ప్రీచర్ అలా చెప్పాడు, మా బోధకుడు అది చెప్పిందే మేము చేస్తాం, ముందు నుంచి ఏం చేస్తున్నాం అదే చేస్తున్నాం. ముందు నుంచి ఏం చేస్తున్నారు, తండ్రిని మాత్రమే ఆరాధిస్తున్నారు. అది ముందు నుంచి ఎవరు కూడా చేస్తున్నారు, యూదులు చేస్తున్నారు. అంటే అప్పుడు మీరు యూదులా కాదంటారు మళ్ళీ. సో కాబట్టి ఈ క్రిస్టాలజీ అనే సబ్జెక్ట్ మనలో ఉన్న కన్ఫ్యూజన్స్ ఇవన్నీ కూడా ఏం చేస్తాయన్నమాట, క్లియర్ చేస్తాయి. అందుకే క్రిస్టాలజీ గురించి మనం అనేక వచనాలు ఆలోచించాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ఏమవుతున్నాడు, ప్రత్యక్షమగుచుండెను. మీకా 5:2 ఎక్కడుంది? మీకా 5:2 ఏముంది? అందరూ చూద్దాం. మీకా 5వ అధ్యాయం 2వ వచనంలో ఏముంది చెప్పండి. పురాతన కాలము మొదలుకొని, నేను చెప్పిన పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఎవరు? ఎక్కడుంది వచనము? మీకా 5:2. అప్పుడు ఎప్పటి నుంచి ఆయన ప్రత్యక్షం అవుతున్నాడు? పురాతన కాలం. అంటే అబ్రహాముకి ప్రత్యక్షం అయ్యాడా యేసుక్రీస్తు? అయ్యాడు. యాకోబుకి ప్రత్యక్షం అయ్యాడా? అయ్యాడు. ఇలా అన్ని కాలాలలోనూ యేసుక్రీస్తు ప్రత్యక్షం అవుతున్నాడనే ప్రూఫ్ మనం గత అనేక వారాలు చూచాం. సో ఇప్పుడు మనం యేసుక్రీస్తు యొక్క ఆరాధనకి సంబంధించినటువంటి పాయింట్స్ మనం ఆలోచిస్తున్నాం. అది కదా, దానికి సంబంధించి ఆరాధన అంటే ఏంటో కూడా మనం పోయిన వారం ఆలోచించాం. ఓకే, ఆరాధన అంటే ఏంటి చెప్పండి. ఆరాధన అంటే ఏంటి? మర్చిపోయారు. ఆరాధన అంటే ఏంటి? మ్రొక్కుట, సాగిలపడుట, నమస్కరించుట, పూజించుట, సేవించుట. దాన్ని ఎలా చేస్తామంటే కీర్తనల ద్వారా, ప్రార్థనల ద్వారా దేవుడిని ఏం చేస్తాం, మనం స్తుతిస్తాం. ఓకే. సో దేవుని ఆరాధనని 2 భాగాలుగా మనం చూచినట్లయితే, ఒకటి ఓరలీ, రెండోది ప్రాక్టికల్. వి మస్ట్ అంటే వర్షిప్ గాడ్ ఇన్ ఓరలీ అండ్ ప్రాక్టికల్లీ. ఓరల్గా దేవుని ఎలా వర్షిప్ చేస్తున్నాం మనం? బై సింగింగ్, బై ప్రేయింగ్. అంతే కదా, ఇంకా దానికి మించి ఇంకేమైనా ఉందా? మాట్లాడలేదు. సో ఓరల్గా. ప్రాక్టికల్గా ఏంటి? ఓకే, అంటే మనకి సింపుల్గా ఆలోచించాలంటే, వర్షిప్, ఆరాధన, ఓకే, ఓకే, ఓరల్ అండ్ ప్రాక్టికల్ అన్నిట్లో ఉంటుంది కదా. ఇవి థియరీ, ప్రాక్టికల్. ప్రతి సబ్జెక్ట్లోనూ, ప్రతి డిపార్ట్మెంట్లోనూ అన్నిట్లోనే ఉంటుంది అనమాట. ఓరల్ ఉంటుంది, ప్రాక్టికల్ ఉంటుంది. ఓకే, సో వర్షిప్లో కూడా మనది ఓరల్ అండ్ ప్రాక్టికల్. ఓరల్ వర్షిప్ ఎప్పుడు చేస్తున్నాం? ఓరల్ వర్షిప్ ఎప్పుడు చేస్తున్నాం? డైలీ ఓరల్ వర్షిప్. ఓకే, సండే మనం చేసేది ఏంటన్నమాట? ఓరల్గా చేస్తున్నాం ఇక్కడ. ఓకే, సంఘంగా కూడి మనం ఏం చేస్తున్నాం? సో సండే సాంగ్స్,
ఆ తర్వాత బై ప్రేయర్. ఇంకా సో లార్డ్ సప్పర్ కూడా ఓరల్కి సంబంధించింది వస్తుంది. ప్రభు బల్ల. ఓకే ఓకే సాంగ్స్, ప్రేయర్, సాంగ్ అండ్ ఓకే ఆఫరింగ్, గివింగ్ ఆఫరింగ్. సో ఇవన్నీ కూడా దేనికి సంబంధించింది అనమాట? ఓరల్. ఈవెన్ మెసేజ్, సర్మన్ మెసేజ్, సర్మన్ కూడా ఏంటి? ఇవన్నీ ఓరల్. ఓరల్గా మనం ఏం చేస్తున్నాం? దేవుణ్ణి వర్షిప్ చేస్తున్నాం. ఎవ్రీ సండే వీఆర్ వర్షిపింగ్ ఓరలీ, మౌత్. చాలా అంటున్నాను, సరిపోదు. సో ప్రాక్టికల్గా ఉంది. సో ప్రాక్టికల్గా ఏంటి వర్షిప్ అంటే? ప్రాక్టికల్గా వర్షిప్ అంటే ఏంటి? ఫస్ట్ ఏంటి? ఫస్ట్ ఏం చేయాలి? ఒబీడియన్స్. ఏంటన్నమాట? ఒబీడియన్స్, విధేయత. ఒబీడియన్స్ టు గాడ్. ఒబీడియన్స్ టు గాడ్, దేవునికి విధేయత. ఇది ఓరల్గా ఉండాలా, ప్రాక్టికల్గా ఉండాలా? విధేయత అనేది ఓరల్కి సంబంధించిందా, ప్రాక్టికల్గా సంబంధించిందా? సో ప్రాక్టికల్. సో నేను దేవునికి విధేయుణ్ణి, విధేయత చూపుతున్నానని చెప్తే సరిపోదు. దాన్ని ఏం చేయాలన్నమాట? చూపించాలి. సో అప్పుడు దేవునికి మనం ఎలా విధేయత ఉన్నాము అనేది ఎలా తెలుస్తుంది మనకి? ఓకే, ప్రవర్తన, మన క్యారెక్టర్, ఇంకా వాక్య ప్రకారంగా జీవించటం. భార్యను ప్రేమించమన్నాడు. నిన్ను వలె నీ సొంత శరీరమును బట్టి నీ భార్యను నువ్వేం చేయాలి? ప్రేమించాలి. సో దానికి భార్యను ప్రేమించామనుకోండి, అలాగే దాని అర్థం ఏంటి? యు ఆర్ ఒబీడియంట్. ఆ మాటకి, దేవుని వాక్యానికి నువ్వేం చేస్తున్నావు? లోబడి. అలాగే భార్య కూడా భర్తకు లోబడి ఉండాలి. ప్రాక్టికల్. పిల్లలు తల్లిదండ్రుల్ని సన్మానించాలి. ప్రాక్టికల్. తల్లిదండ్రులు పిల్లలకి కోపం రేపక వారిని ప్రభు శిక్షలోను బోధలోను పెంచాలి. ప్రాక్టికల్. ఓకే, సత్కార్యాలు చేయమన్నాడు. ప్రాక్టికల్. నిన్ను కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా. సో ఎందుకు చేస్తున్నావు ఇవన్నీ అంటే గిన దేవుడు చెప్పాడు కాబట్టి చేస్తున్నాను, దేవుని ఆజ్ఞకి నేను లోబడి ఉన్నాను. సో ప్రాక్టికల్గా మనం దేవుని ఏం చేస్తాడంటే ఒబీడియన్స్ ద్వారా దేవుని వర్షిప్ చేస్తాం. ఓకే, ఒబీడియన్స్. ఇంకా రెండోది సబ్మిషన్. ఒబీడియన్స్, దాని తర్వాత సబ్మిషన్. సబ్మిషన్ అంటే సమర్పించుకొనుట. ఈ శరీరములను సజీవ యాగముగా దేవునికి ఏం చేయమన్నాడు? సమర్పించను. రోమపత్రిక 12వ అధ్యాయం. సో కాబట్టి మనల్ని మనమే దేవునికి ఏం చేసుకోవటం అనమాట? సమర్పించుకోవడం. సబ్మిషన్. ఓకే. సో ఈ లక్షణాలు మనకు ఎక్కడ కనిపిస్తాయి? బైబిల్లో ఉన్నాయా లేవా? ఫస్ట్ సెంచరీలో ఉన్న క్రిస్టియన్స్లో కనిపిస్తున్నాయా లేవా? ఎస్. సో వర్షిప్ అనేటువంటిది జస్ట్ బై ఓరల్ కాదు, ప్రాక్టికల్గా కూడా మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అనే దానికి మనం చూపించాలి. ఇవన్నీ క్లబ్ చేసి కంబైన్ చేస్తేనే అది ఆరాధన కిందకి వస్తుంది. ఓకే, ఆరాధన వేరు, జీవితం వేరు కాదు. ఒకసారి రెండింటిని సపరేట్ చేయండి. క్రిస్టియన్ లైఫ్ వేరేనండి, వర్షిప్పింగ్ గాడ్ ఈస్ డిఫరెంట్ అండి. సపరేట్ చేసి చూడండి ఎలా ఉంటుంది. మీనింగ్ ఉంది అందులో. నేను ఎలాగైనా బ్రతుకుతాను, కానీ దేవుణ్ణి ఏం చేస్తాను? ఆరాధిస్తాను. నేను దొంగతనమో చేస్తాను, మోసమో చేస్తాను, ఓకే, ఏదో అబద్ధం చేస్తాను, నా ఫ్యామిలీని కాపాడుకోవడానికి, నేను 4 రాళ్ళు ఎన్నికేసుకోవడానికి నేను 5-6 మందిని మోసం చేశాను, కానీ ఆదివారం మాత్రం తప్పకుండా చర్చికి వస్తా. ఏం ఫీల్ కావద్దు. ఇజ్ ఇట్ ఓకే? అర్థమవుతుందో లేదా? ప్రాక్టికల్గా బ్రతికేవాడు వర్షిప్ చేయాలా? ప్రాక్టికల్గా ఎలాగున్నా పర్లేదు, నువ్వు ఓరల్గా వర్షిప్ చేస్తే చాలా. అర్థమైందా? సండే నువ్వు ఓరల్గా వర్షిప్ చేస్తున్నావు అంటే దాని అర్థం
మండే టు సాటర్డే యువర్ ప్రాక్టికల్ లైఫ్ మస్ట్ బి అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. అర్థమవుతుందా? వాళ్ళే ఆరాధించడానికి అర్హులు, ప్రభు బలలో చేయి వేయడానికి అర్హులు. అందుకే అన్నాడు, మీరు కూడి వచ్చుట కీడుకే కానీ మేలుకు కాదన్నాడు కొరింథీ పత్రిక. ఎందుకంటే కొరింథీ సంఘంలో ఏం లేదు, ప్రాక్టికల్ లైఫ్ లేదు. కానీ ఏది బాగా చేస్తున్నారు? అర్థమైంది. పాత నిబంధనలు కూడా ఇశ్రాయేలీలు కూడా ఓరల్గా భలే చేస్తారు. పండగలు, ఆ తర్వాత సున్నతి ఆచరించడం, విశ్రాంతి దినాన్ని ఆచరించడం చాలా బాగా చేస్తారు. ఎక్కడ? అదన్నీ కూడా ఓరల్ కిందకి వస్తాయి. ప్రాక్టికల్గా వాళ్ళ లైఫ్ ఎలా ఉంది? ప్రాక్టికల్గా ఎలా ఉంది వాళ్ళ లైఫ్? ప్రాక్టికల్ లైఫ్ లేదు కాబట్టే వాళ్ళు దేవునికి కోపం తెప్పించారు. ప్రాక్టికల్ లైఫ్ లేదు కాబట్టే దేవుడు వాళ్ళని బబులోని చెరకి పంపించాడు. ప్రాక్టికల్ లైఫ్ లేదు కాబట్టే. బట్ ఓరలీ దే ఆర్ సో స్ట్రాంగ్. అందుకే ఆమోస్లో ఏమన్నాడు చూడండి. ఆమోసు 5వ అధ్యాయం ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 18 నుంచి చదువుదాం. యెహోవా దినము రావాలని ఆశ పెట్టుకొని ఉన్న వారలారా మీకు శ్రమ. అదేంటి? యెహోవా దినము రావాలనని ఆశ పెట్టుకొని ఉన్న వారలారా అంటే ఏంటి? యెహోవా దినం కొరకు ఆశతో ఎదురు చూచే వాళ్ళకి దీవెన అంటున్నాడా, శ్రమ అంటున్నాడా? ఎందుకు? అదేంటి? వీళ్ళు దేవుని దినం కొరకు, దేవుని రాకడ కొరకు, దేవుని యొక్క ఆ పరిశుద్ధ దినము కొరకు వీళ్ళు ఏం చేస్తున్నారంట? ఆశతో ఎదురు చూస్తున్నారు. ఆశతో ఎదురు చూస్తున్నందుకు మీకేంటి? ఎందుకు? ముందుకు చదవండి. యెహోవా దినము వచ్చుట వలన మీకు ప్రయోజనమేమి? యెహోవా దినము రావటం వల్ల మీకు ప్రయోజనమేమి? అది వెలుగు కాదు, అంధకారం. అది మీరేమో వెలుగు అనుకుంటున్నారు, కానీ మీకు ఎలా ఉండబోతుంది? అది చీకటిగానే ఉంటుంది. ఈరోజు మనం కూడా సండే కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. సండే ఎప్పుడు వస్తుందా, సండే ఎప్పుడు వస్తుందా, ఆదివారం ఎప్పుడు వస్తుందా, నేను ఆరాధనకి వెళ్ళాలి, ఆరాధన చేయాలి. ఎందుకు? ఎందుకు? సో అది ఆ ఆదివారం మీకు వెలుగుగా ఉండబోతుందా, చీకటిగా ఉండబోతుందా? వాళ్ళకి ఇశ్రాయేలు చెప్తున్నాడు, మీకు అది వెలుగు కాదు. ఏది? చీకటి, అంధకారం. చదవండి. ఒకడు సింహం నొద్ద నుండి తప్పించుకొనగా ఎలుగు బంటి ఎదురైనట్టు వాడు ఇంటిలోనికి పోయి గోడ మీద చెయ్యి వేయగా పాము వాడిని కలిసినట్టు ఆ దినం ఉండును. ఎలా ఉంటదంట? సింహం దగ్గర తప్పించుకొని దేనికి చిక్కాడంట? అర్థమైందా? మనము ప్రాక్టికల్ లైఫ్ లేకపోతే మన బతుకు కూడా అంతే. ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్ లేకపోతే ఓకే మన బతుకు కూడా అంతే అన్నమాట. ఓకే, సో అందుకే ఆ ప్రాక్టికల్ లైఫ్లో ఒకటి విధేయత చూసాం, రెండోది సబ్మిషన్ చూసాం, మూడోది సర్వ్ అంటే సేవ చేయుట. చదువు ఆమోస్. సో ఈ సర్వ్ అనే దాంట్లో, సేవ చేయుట అనే దాంట్లో ఇంకొకటి మిస్సింగ్ ఉంది. అది ఉంటేనే దాన్ని సేవ అంటారు. ఏది? ఏమున్నవాడు సేవ చేస్తాడు. ఏమున్నవాడు సేవ చేస్తాడు. ఏది? ప్రేమ, లవ్. ఈ లవ్లో రెండు మళ్ళీ ఏది? లవ్ గాడ్, లవ్ పీపుల్. అర్థమైందా? ఒకవేళ నువ్వు దేవుణ్ణి ప్రేమించి మనుషుల్ని ప్రేమించకపోతే అది ఏం కాదు, అది సేవ కాదు. ఓకే, సో దేవుణ్ణి ప్రేమించినట్లు ఎవరిని ప్రేమించాలి? మనుషులు ప్రేమించినప్పుడు అది సేవ అవుతుంది. సో ఈరోజు ఆమోస్ మనం చదువుతున్నప్పుడు దేవునికి ఏది మిస్ అవుతుంది? వాళ్ళల్లో వాళ్ళు ఎవరిని ప్రేమిస్తున్నారు? దేవుణ్ణి ప్రేమిస్తున్నారు, కానీ ఎవరిని ప్రేమించట్లేదు?
కాబట్టి ప్రాక్టికల్గా వాళ్ళు ఏమైపోయారు అనమాట, ఫెయిల్ అయిపోయారు. ఓకే, దే ఆర్ రెడీ టు లవ్ గాడ్. ఎస్, దే గివ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ టు గాడ్. దేవుడే అన్ని, దేవుని కోసం ఏమైనా చేయడానికి సిద్ధమే, తమ శరీరాలు ఇవ్వడానికి సిద్ధమే. బలులు మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఇస్తున్నారు, కానుకలు బాగానే ఇస్తున్నారు, దశమ భాగాలు, పాటలు బాగా పాడుతున్నారు. కానీ ఏది మిస్ అవుతుంది? మనుషులను ప్రేమించుటలో వాళ్ళు ఏమవుతున్నారనమాట, ఫెయిల్. అందుకు ఆమోసు రైట్ ఏమంటున్నాడో చూడండి. ఒకడు సింహము నొద్ద తప్పించుకొనగా ఎలుగుబంటి ఎదురైనట్టు వాడి ఇంటిలోనికి పోయి గోడ మీద చేయగానే ఏం పెడుతుందంట, ఆమె కరిచినట్టు ఉంటుందంట ఆ దినం. 20 యెహోవా దినము నిజముగా వెలుగై ఉండదు కదా, వెలుగై ఉండదు కాదా? వెలుగు ఏమాత్రమును లేక అది కారు చీకటిగా ఉండదా? అప్పుడు రీజన్ చెప్తున్నాడు 21లో. చూడండి, మీ పండుగ దినములను నేను. సో పండుగ దినాలు ఎవరి కోసం చేసేది? ఎవరి కొరకు? దేవుని కొరకు చేసేది. మీ పండుగ దినాలు నా కొరకు చేస్తున్నారు, కానీ నేను దాన్ని ఏం చేస్తున్నాను? అసహించుకుంటున్నాను. ఓకే, సో ఇశ్రాయేలీయులు దేవునికి ఏం చేస్తున్నారు? ఒకటి, పండుగ దినములు ఆచరిస్తున్నారు, 100%. రెండోది, ఇంకా ముందు చదువు. వాటిని నీచముగా ఎంచుచున్నాను, మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆగ్రహింపునలను. వ్రత దినాలు చేస్తున్నారు. ఓకే, తర్వాత నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించినను. సో దహన బలులు, తర్వాత నేను వాటిని అంగీకరింపను. నైవేద్యము, ఇంకా సమాధాన బలులుగా మీరు అర్పించిన క్రొవ్విన పశువులను నేను చూడను. సమాధాన బలులు, ఇంకా మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగియుడి. పాటలు పాడుతున్నారు బాగా, ఇంకా మీ స్వర మండలముల నాదము వింట నాకు మనస్సు లేదు. సో మ్యూజిక్, స్వర మండలములు. సో ఇవి దేవునికి చేస్తున్నారు వాళ్ళు. ఇశ్రాయేలీయులు దేవునికి ఏమేం చేస్తున్నారు? పండుగ దినాల్లో పర్ఫెక్ట్గా ఉన్నారు, వ్రత దినాలు ఆచరించలో పర్ఫెక్ట్గా ఉన్నారు, దహన బలులు పర్ఫెక్ట్గా ఇస్తున్నారు, నైవేద్యం పర్ఫెక్ట్గా ఇస్తున్నారు, సమాధాన బలు పర్ఫెక్ట్గా ఇస్తున్నారు, పాటలు బాగా పాడుతున్నారు, స్వరమండలాలు చేస్తున్నారు. ఇవన్నీ ఓరల్ వర్షిప్. ఓరల్ వర్షిప్లో ఇశ్రాయేలీలు ఎలా ఉన్నారు? పర్ఫెక్ట్గా ఉన్నారు. కానీ నాకు అది వద్దు అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? నీచముగా ఎంచుచున్నాను అన్నాడు. ఈ ఓరల్ వర్షిప్ని ఏమంటాను అనమాట, నీచముగా ఎంచుచున్నాను, నాకు అసహ్యంగా ఉంది. ఇది మీ ఓరల్ వర్షిప్ నాకు అసహ్యంగా ఉంది. ఐ హేట్ ఇట్. ఓకే, వై? ఎందుకంటే వాళ్ళల్లో ప్రాక్టికల్ లైఫ్ లేదు. తర్వాత చదవండి వచనం. నీళ్లు పారినట్లుగా న్యాయము జరగనీయుడి. న్యాయము జరగనీయుడి. తర్వాత గొప్ప ప్రవాహం వలె నీతిని ప్రవహింపనీయుడి. నీతిని ప్రవహింపనీయుడి. సో న్యాయముగా బ్రతకడం, న్యాయముగా జీవించడం, నీతిగా ఉండటం, నీతితో బ్రతకటం అనేది ప్రాక్టికల్ లైఫ్. ఈ ప్రాక్టికల్ లైఫ్ ఏమో లేదు, ఓరల్ వర్షిప్ ఏమో. ఇవి ఇన్ని 7 చేస్తున్నారు. ఏది 2 చేయడానికి వాళ్ళ చేత? ప్రాక్టికల్గా 2 చేయడానికి వాళ్ళ చేత కాలేదు, కానీ ఓరల్గా 7 చేస్తున్నారు. మనం కూడా ఆదివారం ఎన్ని చేస్తున్నాం ఓరల్గా? 5. ఏది? ప్రార్థన, పాటలు, ప్రభు వల్ల, ప్రసంగము, కానుకలు చేస్తున్నాం. 5 ఆదివారం వస్తున్నాం, 5 చేస్తున్నాం. వాట్ అబౌట్ ప్రాక్టికల్? ఓర్పు లేదు, సహనం లేదు, ఓకే, కోఆపరేషన్ లేదు, ప్రేమ లేదు, ఐక్యత లేదు, క్షమాపణ లేదు.
తగ్గింపు లేదు. ఇవేమి లేకుండా సండే వచ్చి మాది ఆరాధన జరిగిపోయింది, తండ్రిని మాత్రమే మేము ఆరాధించాలి, తండ్రిని మాత్రమే ఆరాధించాలి. తండ్రి కాదు కదా అసలు వర్షిప్ అంటారు దాన్ని. గాడ్ హేట్స్ టుడేస్ వర్షిప్ ఆల్సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ప్రాక్టికల్. సో అందుకే వీ హ్యావ్ టు వర్షిప్ గాడ్. ఒకటి ఓరల్ అండ్ ఇంకోటి అది మొదట తెలుసుకోవాలి మనం. సో వర్షిప్ అనేది సంథింగ్ ఏదో గివింగ్ కాదు, ఇవ్వటం కాదు. వర్షిప్ అనేది ఇవ్వటం కాదు. అది ఇవ్వటం అనుకున్నారు ఎవరు? ఇశ్రాయేలు. అందుకే ఇచ్చేది బాగా ఇస్తున్నారు. బట్ అది కాదు దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నది. ఆ వర్షిప్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఆయనగా. ఇప్పుడు పాత నిబంధనలో బలుల ద్వారానే కదా వాళ్ళు దేవుని ఆరాధించేది. దహన బలులు ఇస్తున్నారు, ఇంకేం కావాలి దేవునికి అంట. మనం కూడా చాలాసార్లు నేను కరెక్ట్గా దేవునికి నేను చందా ఇస్తున్నాను, ఇంకేం కావాలి మీకు? నేను ఇచ్చినంత చందా ఎవరైనా ఇస్తారా? మొన్న మత్తికేరి చర్చిలో ఒక ఫ్యామిలీ వెళ్ళిపోయారు, సంఘంలో నుంచి బయటికి వెళ్ళిపోయారు. అప్పుడు వాళ్ళు అంటున్నారంట, మేము ఇచ్చినంత కానుక ఎవరన్నా ఇచ్చారా సంఘంలో? మేము ఇచ్చినంత కానుక ఎవ్వరివ్వరు, మేము కానుకలు ఇస్తాం అంటే మాకు గుర్తింపు లేదు, మమ్మల్ని పొగట్లేదు, మమ్మల్ని ఐడెంటిఫై చేయట్లేదు. ఏం చేయాలి ఇప్పుడు? కానుకలు ఇచ్చినందుకు పేరు రాయాలా? శిలాఫలకం తీసుకొచ్చి పేర్లు చెక్కాలా ఎక్కువ కానుకలు ఇచ్చిన వాళ్ళకి? అర్థమవుతుందా? అంటే ఇంకా చాలామందికి మెచ్యూర్ మైండ్ రాలేదు. వర్షిప్ అంటే మన దగ్గర ఉన్నది దేవునికి ఇచ్చేసి దేవా చూసుకో నేను నీకు ఇచ్చా అది చెప్పడం కాదు. పాటలు బాగా పాడితే భలే ఆరాధన జరిగింది. కొన్ని క్రీస్తు సంఘాల్లో పాటలు పలానా వాళ్ళు పాడితేనే బాగుంటాయంట, మిగతా వాళ్ళు పాడితే బాగా రావు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అనుకుంటున్నాడు ఆయన. ఒక సంఘంలో ఎక్కడ కూడా అంత పురుషులే పాడతారు మన క్రీస్తు సంఘంలో, కానీ ఆయనకు ఒక్కడికి మాత్రం రూలు, భార్యను పిలుచుకొచ్చి పాడతాడు. ఎక్కడ కూడా ఇది ఎలా యాక్సెప్టెడ్? మళ్ళీ ప్రసంగాలు వేరు చేస్తారు. స్త్రీలు మాట్లాడకూడదు, స్త్రీలు రాకూడదు, వేరే స్త్రీలు రాకూడదు, ఆయన భార్య రావచ్చు స్టేజ్ మీదకి, అందరి ముందు పాడవచ్చు. అలాంటి యదవుల వల్లే క్రీస్తు సంఘానికి చెడ్డ పేరు వస్తుంది. వర్షిప్ ఈజ్ నాట్ సంథింగ్ ఏదో గివింగ్ కాదు, ఇవ్వటం కాదు. లేకపోతే అన్ని ప్రాపర్గా జరుగుతున్నాయి కాబట్టి భలే ఉంది ఆరాధన, అక్కడ చాలా సైలెంట్గా చాలా శబ్దంగా ఉంది, అది కాదు. కొన్ని చోట్ల బిల్డింగ్ చాలా నీట్గా ఉంటుంది, కొన్ని చోట్ల బిల్డింగ్లు శుభ్రంగా ఉండవు, కొన్ని చోట్ల ఫ్యాన్లు ప్రాపర్గా ఉంటాయి, కొన్ని చోట్ల ఫ్యాన్లు ప్రాపర్గా ఉండవు, కొన్ని చోట్ల చెప్పులు బయట వదిలేసి వస్తారు, కొన్ని చోట్ల ఇది కాదు వర్షిప్. చెప్పులు వేసుకొస్తే గిన వాడు అంతే. కొంతమంది దృష్టిలో ఎవరైనా చెప్పులు వేసుకొని షూస్ వేసుకొని చర్చ్ బిల్డింగ్కి వస్తే వాళ్ళని మామూలు కాదు, వాడు పెద్ద దుష్టుడు లెక్క చూస్తారు వాడిని. అర్థమవుతుందా? సో ఇది కాదు వర్షిప్ అంటే గిన, అది కాదు. సో క్రొత్త నిబంధన యొక్క నిర్వచనం ఆరాధనకి ఏంటంటే గిన ప్రాక్టికల్ లైఫ్. అది ఏదో సండేకి సంబంధించింది కాదు. ప్రాక్టికల్ లైఫ్ సండే మాత్రమేనా? లేదు కదా. సండే మాత్రం వచ్చి బ్రదర్ అని హగ్ చేసుకొని కౌగిలించుకొని సోమవారం నుండి శనివారం వరకు ద్వేషించడం, ఆదివారం వచ్చి ఏం తెలియనట్టు వందనాలు బ్రదర్ బాగున్నారా? హౌ కెన్ ఇట్ బి పాసిబుల్? మొత్తం ఒక వ్యక్తి గురించి అంత నెగిటివ్గా మాట్లాడి అంత నెగిటివ్గా ప్రచారం చేసి కనిపించినప్పుడు మాత్రం. అందుకే అన్నాడు పౌలు గారు రోమపత్రిక 16:16. ఏది రోమపత్రిక 16:16 మనకు గుర్తొచ్చేది ఏది? క్రీస్తు సంఘములన్నీ మీకు. ఏ క్రీస్తు సంఘాలు? పవిత్రమైన ముద్దు పెట్టుకుని క్రీస్తు సంఘాల గురించి మాట్లాడుతున్నాను. క్రీస్తు సంఘంలో పవిత్రమైన ముద్దు పెట్టుకోవడం అంటే, ముద్దు అనేటువంటిది ఏంటంటే నా ప్రేమ. ముద్దు ఎప్పుడు పెడతాం?
ప్రేమ ఉన్నప్పుడు. ఎలాంటి ప్రేమ అది? పవిత్రమైన ప్రేమ, నిష్కపటమైన ప్రేమ. ఓకే, సో కాబట్టి మనలో ఆ నిష్కపటమైన ఆ ట్రూ లవ్ ఈజ్ ఇంపార్టెంట్. అదే వర్షిప్. యాక్చువల్లీ చెప్పాలంటే ఫైనల్గా ఏంటంటే లవ్వే వస్తుంది. ఈ నీతి న్యాయం ఇవన్నీ కలగలిపితే గిన ప్రాక్టికల్ లైఫ్లో దేవుడు ఎదురు చూస్తున్నది ఒకే ఒకటి. ఏంటది? ట్రూ లవ్, ప్రేమ. అందుకే విశ్వాసము, నిరీక్షణ, ఈ ప్రేమ, ఈ మూడు నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుతుంది. ఆ ప్రేమ ఫస్ట్ సెంచరీలో మిస్ అయింది, కొన్ని సంఘాల్లో మిస్ అయింది, కొన్ని సంఘాల్లో ఉంది. అందుకే ఎఫెసీ సంఘానికి ఏమన్నాడు? మొదటి ప్రేమను విడిచిపెట్టేది. మొదటి మిగతా డాక్టర్ని కోసం బాగానే ఉన్నారు, కానీ ఏది మిస్ అయ్యారు? ప్రేమ మిస్ అయ్యారు. సో వర్షిప్ అనేది ఇట్స్ నాట్ ఏది 5 అంశాలు పెట్టి ఈ 5 అంశాలు చేస్తే ఏమైపోయింది, ఆరాధన అయిపోయింది అని కన్క్లూషన్కి వస్తే మనం అంత ఫూలిష్ ఇంకొకరు. డోంట్ బి ఫూల్. రేపు రెండవ రాకడ వచ్చే లోపల నువ్వు కేవలం 5 అంశాలు, ఆదివారం 5 అంశాలతోనే నువ్వు సరిపెట్టుకొని 5 అంశాలతో తృప్తి చెందుతున్నావంటే నీ అంత కొంత అలాగే ఉన్నారు. ఆదివారం 5 తర్వాత మిగతా ప్రాక్టికల్ లైఫ్ ఎలా ఉందన్నమాట? సోమవారం నుండి శనివారం వరకు నార్మల్ లోకస్తుగానే బ్రతుకుతున్నాడు. వడ్డీ వ్యాపారం చేసేవాడు వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు, తిట్టేవాడు తిడుతున్నాడు, మోసం చేసేవాడు చేస్తున్నాడు, చాడీలు చెప్పేవాళ్ళు చాడీలు చెప్తున్నారు, తిట్టుకునే వాళ్ళు తిట్టుకుంటున్నారు. మళ్ళీ ఆదివారం వచ్చేసరికి వర్షిప్ డే, సండే వర్షిప్ సర్వీస్ చాలా బాగా చేయాలి. ఎగ్జాంపుల్ మనకి ఓల్డ్ టెస్టిమెంట్లోనే ఉంది. వర్షిప్ ఈజ్ నాట్ గివింగ్ సంథింగ్, దేవునికి ఏదో ఇస్తున్నట్టు కాదు. వర్షిప్ అనేటువంటిది ప్రాక్టికల్ ఏంటనమాట? ఒబీడియన్స్ టు వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి నువ్వు విధేయత చూపించాలి. రెండోది ఏంటనమాట? నిన్ను నువ్వే సమర్పించుకోవాలి. సాక్రిఫైస్. నిన్ను నువ్వు సమర్పించుకోవడం త్యాగం చేస్తే తప్ప. అందుకే యేసుక్రీస్తున్నాడు, ఎవడైనా తన అక్కచెల్లెలు కానీ తన అన్నదమ్ములు కానీ ద్వేషించి నన్ను వెంబడించకపోతే వాడు నా శిష్యుడు కాదు. అంటే సాక్రిఫైస్. క్రీస్తు కొరకు ఏ సాక్రిఫైస్ చేయాలి? ఓకే, ఎంతోమంది క్రీస్తు కొరకు కుటుంబాలను కూడా విడిచిపెట్టి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆస్తుల్ని విడిచిపెట్టి వచ్చిన వాళ్ళు ఉన్నారు. దట్స్ సమర్పించుకోవటం, తమ్మును తాము సమర్పించుకోవటం అండ్ సేవ చేయటం. సార్ అందుకే యేసుక్రీస్తు, నేను సేవ చేయించుకున్నటకు రాలేదు, సేవ చేయుటకు వచ్చాను. సేవ చేయుటకు వచ్చానంటే ఏం చూపించడానికి? ప్రేమ చూపడానికి వచ్చాను నేను. సో యేసుక్రీస్తు ప్రేమ దేవునితో ఒకలాగా మనుషులతో ఒకలాగా ఉండిందా, లేదా ఇద్దరిని సమానంగా ప్రేమించాడు యేసుక్రీస్తు. తన తండ్రిని ఎలాగైతే ప్రేమించాడో మనుషుల్ని కూడా అలాగే ప్రేమించాడు. అందుకే యేసుక్రీస్తు అన్నాడు, తండ్రి నన్ను ప్రేమించినట్లే మిమ్మును ప్రేమించుచున్నాడు అనే మాట వాడాడు. సో తండ్రి అయిన దేవుడు కూడా తన కుమారుడిని యేసుక్రీస్తును ఎలా ప్రేమిస్తున్నాడో మనల్ని కూడా అలాగే ప్రేమిస్తాడు. బట్ రిటర్న్గా మన ప్రేమ ఎలా ఉంది? దేవుణ్ణి ఒకలాగా ప్రేమిస్తున్నాం, తండ్రిని ఒకలాగా ప్రేమించే వాళ్ళు ఉన్నారు, యేసుక్రీస్తుని ఒకలాగా ప్రేమించే వాళ్ళు ఉన్నారు, పరిశుద్ధాత్మని ఒకలాగా ప్రేమించే వాళ్ళు ఉన్నారు, సంఘ సభ్యుల్ని ఒకలాగా ప్రేమించే వాళ్ళు ఉన్నారు. అందుకే నువ్వు చూచుచున్న నీ సహోదరుని ప్రేమించకపోతే చూడని దేవుని నువ్వు ఎలా ప్రేమిస్తావు? ఆ ప్రేమ కూడా ఏంటంట? అబద్ధము. తన సహోదరుని ప్రేమింపకుండా తాను దేవుణ్ణి ప్రేమించుచున్నాను అని అంటే వాడెవరట? అబద్ధికుడు. ఈజ్ అ లయర్. అప్పుడు సహోదరులను ప్రేమించకుండా దేవుణ్ణి మాత్రమే ప్రేమించే వాళ్ళందరూ ఎవరు? అబద్ధికులు, లయర్స్, అబద్ధికులు. సో ఎందుకు దీని లోతుగా చెప్పాల్సి వస్తుందంటే, వర్షిప్ అనేటువంటిది మనల్ని రాంగ్ రూట్లోకి తీసుకెళ్ళిపోయి మనం వర్షిప్ చేస్తే చాలు, సండే ఆదివారం వెళ్ళిపోయి 5 అంశాలు చేసేస్తే అది ఆరాధన అయిపోయింది అని మనం కరెక్టే, కానీ అది ఒక ఓరల్కి సంబంధించింది.
బట్ వర్షిప్లో ఇంకొక భాగం ఉంది. ఏంటది? ప్రాక్టికల్. ఆ ప్రాక్టికల్ ఏంటంటే ఫాలోయింగ్ ద స్టెప్స్ ఆఫ్ జీసస్. 4వది ఓకే, ఫాలోయింగ్ ది క్రీస్తు అడుగు జాడలలో నడుచుట. క్రీస్తు అడుగు జాడలో నడుచుట కూడా ఓకే వర్షిప్ అన్నమాట. క్రీస్తు అడుగు జాడలలో నడుచుట. అందుకే ఆయన ఏం చూపించాడు మనకు? మాదిరి చూపించాను. ఉందా లేదా? వచ్చిన ఎక్కడుంది? పేతురు పత్రిక 1 పేతురు 2:9. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తను అడగజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఓకే, సో ప్రాక్టికల్ వర్షిప్ ఏంటన్నమాట? క్రీస్తు యొక్క అడుగు జాడల్లో మనం నడుచటం. లాస్ట్ టైం కూడా చెప్పాను, వర్షిప్ అంటే, ఆరాధన అంటే అన్నిటినీ మించి ఎక్కువగా దేన్నైతే ప్రేమిస్తామో అదేంటన్నమాట? ఆరాధన. ఓకే, అన్నిటిని మించి దేన్నైతే ఎక్కువ ప్రేమిస్తామో అది కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూపించాను కదా. ఒక మనిషి మీద ప్రేమ కోసం కొంతమంది తాజ్మహల్ కట్టాడు. నాకు తెలిసి ఈఫిల్ టవర్ కూడా గుర్తు అనుకుంటాను. మరి ఈఫిల్ టవర్ కాదు కదా, దాని రిమెంబరెన్స్ కాదు. ఇంకా ఎవరు? ఇంకేది ఎగ్జాంపుల్? కొంతమంది వ్యక్తులు, ఒక పురుషుడు స్త్రీ కోసం ఒకే ప్రేమ, మనకు చాలా ఉన్నాయి. అనార్కలి, ఎవరు? ఏం పేరు? సలీం అనార్కలి. ఇంకా రోమియో జూలియట్. ఇంకా దేవదాస్ పార్వతి. ఓకే, అవన్నీ స్టోరీస్, రియల్ స్టోరీస్ అవన్నీ. అంటే ఆ రియల్ స్టోరీస్లో వాళ్ళు ఎంతగా తమ ప్రేమను వ్యక్తపరిచారు. ఓకే, అండ్ కొంతమంది అమ్మాయిలు ఆఫ్రికాలో ఉన్నటువంటి పిల్లల్ని అడాప్షన్ చేసుకున్నారు, దత్తత తీసుకుంటారు. అటు ఏ కండిషన్లో ఉన్నా, వాళ్ళు ఎలాంటి కండిషన్లో ఉన్నా కూడా వాళ్ళని ఎంతగా ప్రేమిస్తారంటే, కొంతమంది ప్రాణులను ఎక్కువగా ప్రేమిస్తారు. మనుషుల కంటే ఎక్కువ కుక్కల్ని ప్రేమిస్తారు. సో దేని మీద అయితే మనకు విపరీతమైన ప్రేమ దేని మీద మనం కలిగి ఉంటామో అది ఆరాధన. సో యేసుక్రీస్తు అదే అన్నాడు. ఏమని? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, ఓకే, నీ సృష్టికర్తను, నీ దేవుని నువ్వేం చేయాలి? ప్రేమించు. ఎక్కడుందా? రోమపత్రికలో ఉంటుంది. చూడండి ఒకసారి. ధర్మశాస్త్రం అంతటినీ కూడా ఒక 2 ముక్కల్లో చెప్పాలంటే అన్నాడు. 8, 12 రోమపత్రిక. రోమపత్రిక 13:8 ఉంది. 13:8 చదువుదాం. ఒకరినొకడు ప్రేమించిన విషయంలో తప్ప మరేమీ ఎవరికి అచ్చి ఉండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చును. సో నిజంగా ఎవరు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాళ్ళు? ఇందాక మనం ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నాము అని అనుకుంటున్నారు. సో ఇదంతా ధర్మశాస్త్రం నెరవేర్చడం. ఏది? పండుగ దినాల్ని, ప్రతి దినాల్ని, దహన బలులు, నైవేద్యము, సమాధాన బలులు, పాటలు, స్వరమండలము, తర్వాత విశ్రాంతి దినం సబ్బాత్ని పరిశుద్ధంగా ఆచరించటం. ఓకే, సో ఇదంతా ధర్మశాస్త్రమును నెరవేర్చటం. సో ఇక్కడ పౌలు గారు ఏమంటే, తన పొరుగువారిని ప్రేమించినట్లయితే, అంటే నీతి న్యాయము చూపించినట్లయితే, నీ పొరుగువారి పట్ల న్యాయముగా నడుచుకున్నప్పుడు, నీ పొరుగువారి పట్ల నీతిగా జీవించినప్పుడు ధర్మశాస్త్రం అంతటిని ఏం చేస్తున్నావు? నువ్వు నెరవేరుస్తావు. ఓకే, దీనికి ఎంతో ఖర్చు అవుతుంది. ధర్మశాస్త్రాన్ని ఎంత ఖర్చు అవుతుంది? పండగ ఒక సంవత్సరానికి
3 పండుగలు చేయాలి సంవత్సరానికి, వ్రత దినాలు చేయాలి, దహన బలులు అర్పించాలి, నైవేద్యం, సమాధాన బలులు అర్పించాలి. ఓకే, దీనికి అంతటికి ఎంతో కాస్ట్ కూడింది. న్యాయంగా నీతిగా ఉండడానికి ఖర్చు ఉందా? నేను న్యాయంగా ఉన్నందుకు నాకు 50,000 ఖర్చు అయింది అని ఎవరైనా చెప్పగలరా? ఈ నెలంతా నీతిగా బ్రతికాను, ₹1,00,000 ఖర్చు అయిందమ్మా. అవునా? ఫ్రీ. సో పౌలు అంటున్నాడు, మీరు ధర్మశాస్త్రమును నెరవేర్చాలంటే నీ పొరుగువాన్ని ప్రేమించితే చాలు. ధర్మశాస్త్రం అంతా ఏమైపోయింది? ఈరోజు మనం క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మనం పొరుగువారిని ప్రేమించడం ద్వారా క్రొత్త నిబంధన నెరవేరుస్తున్నాము, ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నాము. అది బ్యూటీ. క్రొత్త నిబంధనలో ఉన్న క్రైస్తవుల గొప్పతనం ఏంటంటే ప్రేమ ద్వారా మనం 2 నిబంధనలని నెరవేరుస్తున్నాం. ఓకే, పాత నిబంధనలో ఒక్కడు కూడా ఏం చేయలేకపోయాడు? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేకపోయాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, తన పొరుగు వారిని ప్రేమించువాడే ధర్మశాస్త్రం నెరవేర్చిన వాడు. 9వ వచనం, ఎలాగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనునవి మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్నా అది నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలెననే వాక్యంలో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి. ఇంకా ఏవైనా ఆజ్ఞలు ఉన్నట్లయితే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలననేటువంటి ఆజ్ఞలు ఏమై ఉన్నాయంట? సంక్షేపముగా ఇమిడి ఉన్నవి. ఓకే, ధర్మశాస్త్రం ఏమో కంటికి కన్ను, పంటికి పన్ను. రైట్. క్రొత్త నిబంధన, నీ శత్రువును ప్రేమించు, నీ శత్రువును ప్రేమించు, నీ పొరుగువాన్ని ప్రేమించు. ఆ మాటలో ఇంకా ఏమైనా ఉన్నట్లయితే అన్ని కూడా ఆ ప్రేమలో ఏమై ఉందంట? ఇమిడి ఉన్నవి. అంటే దేవుణ్ణి ప్రేమించు అనే ఆజ్ఞ కూడా ఎందులో ఇమిడి ఉన్నది? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. ఎందుకంటే దేవుడు ఏమంటే కనబడే నీ సహోదరుని నువ్వు ప్రేమించు, ఆ తర్వాత నన్ను ప్రేమించు. అర్థమవుతుందా లేదా? మనం ఫస్ట్ దేవుణ్ణి ప్రేమించాలా, సహోదరుని ప్రేమించాలా? సంఘంలో ఉన్న వాళ్ళు సహోదరుని ప్రేమించాలి. అందుకే మనం ఆదివారం సంఘంగా కూడుకునేది. ఎందుకంటే మనలో ప్యూర్ లవ్ జనరేట్ అవ్వటానికి, ఎవరి మీద కక్ష లేకుండా, ఎవరి మీద కలహం లేకుండా, ఎవరి మీద ద్వేషం లేకుండా ఉండటానికి ఇన్ని సండేలు పెడుతున్నాం. మన బతుకి 1000 సండేలు ఇచ్చినా కూడా మనలో ఏం రాదు. సంవత్సరానికి 52 ఆదివారాలమ్మా, 52. 10 ఇయర్స్కి 520, 20 ఇయర్స్కి 1000. 20 ఇయర్స్ అయినా ఏం రావట్లేదు మనలో. మళ్ళీ ఏమంటాం? వర్షిప్ ఆరాధన టైం అయిపోయింది, పద వర్షిప్ టైం అయిపోయింది, వర్షిప్లో పాటలు పాడాలి. 20 సంవత్సరాలైనా ద్వేషం పోలేదు, అసూయ పోలేదు, ఓర్వలేనితనం పోలేదు, కుళ్ళు పోలేదు, జలసి పోలేదు, నేనే ముందుండాలి, నాకే ఫస్ట్ ప్రేట్ రావాలి, మా కుటుంబమే రావాలి, ఈ జబ్బు పోలేదు. కానీ వర్షిప్ మాత్రం చేస్తారట, ఆరాధన మాత్రం చేస్తారట. ఓకే, సో కాబట్టి ప్రేమైన సోదరి ఫస్ట్ వీ మస్ట్ నో ద మీనింగ్ ఆఫ్ వర్షిప్. పాత నిబంధన బ్రతుకు కాదు మనది, క్రొత్త నిబంధన ఆరాధన గురించి మాట్లాడుతున్నాం. ఆ క్రొత్త నిబంధనలో ఎవరిని ఆరాధిస్తున్నాం అనేది తర్వాత సంగతి, ఏ రోజు ఆరాధిస్తున్నాం అనేది తర్వాత సంగతి. ప్రాక్టికల్ లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రాక్టికల్ లైఫ్ ఇంపార్టెంట్. ఓకే, సో మనకి జీతం ముందిస్తారా లేదా పని ముందిస్తారా? పని ముందు, తర్వాతే జీతం కదా. ఇప్పుడు ఈ పనిలో, ఈ 30 రోజుల పనిలో నిన్నేం చేస్తారు? అబ్జర్వ్ చేస్తారు. ఏది? నీ టైమింగ్స్, పర్ఫార్మెన్స్ అన్నీ అబ్జర్వ్ చేసి ఏం చేస్తారు? నీకు జీతం వేస్తారు. ఒకవేళ టైమింగ్లో ఇప్పుడు ఈ మధ్య బయోమెట్రిక్స్ పెట్టారు. ఆ బయోమెట్రిక్స్ ఆటోమేటిక్గా ఎన్ని అవర్స్ నువ్వు వర్క్ చేసావో
క్యాలిక్యులేట్ చేసి అదే శాలరీ ఏం చేస్తారనమాట. అందుకే శాలరీలు వేరియేషన్స్ వస్తూ ఉంటాయి, ఈ నెల కొంత ఆ నెల కదా. ఎందుకంటే ఆ బయోమెట్రిక్స్ ఏం చేస్తుంది, నీ అవర్స్ వర్కింగ్ అవర్స్ని అదే ఏం చేస్తుంది, క్యాలిక్యులేట్ చేసి నీ శాలరీ ఎంతో కూడా అదే క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాయి. ఆ తర్వాత నీకు జీతం, ఒక మనిషికి జీతం ఇవ్వడానికి అన్ని క్యాలిక్యులేషన్స్ పెడితే దేవుడు, కృపగల దేవుడు యాక్చువల్లీ అలా చేసాడనుకో మనం బతకగలమా? అసలు దేవుడు అంత స్ట్రిక్ట్గా మనల్ని క్యాలిక్యులేషన్ చేస్తే ఈరోజు భూమి మీద బ్రతకగలమా? అసలు రక్షణ దొరికేదా? అవన్నీ దేవుడు ఏంటంటే కృప ద్వారా మనదేదో మనది పర్ఫెక్ట్ టైమింగ్ ఏం కాదు. మనం పర్ఫెక్ట్గా ఆరాధన చేస్తున్నామనో, పర్ఫెక్ట్గా పాటలు పాడుతున్నామనో, పర్ఫెక్ట్గా ప్రసంగాలు చేస్తున్నందుకో, పర్ఫెక్ట్గా కానుకలు ఇస్తున్నందుకో దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చటలేదు. కృపచేత మనల్ని ఏం చేస్తున్నాడు, నీతిమంతులుగా చేస్తున్నాడు. ఆయన మన దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే లవ్. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? ఆ లవ్ యోసేపులో ఉందా? మాట్లాడలేదు. దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ప్రేమ యోసేపులో కనిపించిందా, కనపడలేదా? కనిపించింది. అన్నదమ్ములు ఎంత చేశారు యోసేపుకి కీడు? మాట ఎంత కీడు చేశారు? అమ్మేశారు, కొట్టేశారు, చంపేశారు, అసూయపడ్డారు. అసలు ఉండకూడని కీడంతా అన్నంలో ఉంది. అదంతా ఎవరి మీద చూపించారు? 10 మంది ఒకని మీద చూపించారు. 10 మంది ఒకని మీద. ఆ ఒక్కడు రాజు అయ్యాడు. ఆ ఒక్కడు రాజు అయ్యి 10 మంది కీడు చేసిన వాళ్ళు ముందు నిలబడ్డారు. దేవుడు ఇప్పుడు వెయిటింగ్, ఏం చేస్తాడు యోసేపు? ఎవరక్కడని చెప్పి తలలు కొట్టిస్తాడా? ఎవరక్కడ అని చెప్పి వీళ్ళని చెరసాల్లో వేయిస్తాడా? ఎవరక్కడ అని చెప్పేసి 10 మందిని బాధింపజేస్తాడా? ఎలా రియాక్ట్ అవుతాడు యోసేపు? ఏం చేస్తాడు యోసేపు? సింపుల్ ఏం చేస్తాడంటే ఏడ్చి వాళ్ళని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని అన్నలారా అన్నాడు. మీరు అలా చేయబట్టే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను, దేశాన్ని కాపాడగలిగాను. కరువు నుండి మనలందరినీ కాపాడడానికి దేవుడు నన్ను ముందుగా ఐగుప్తుకు పంపించాడు. ఇందులో మీ ప్రాబ్లం ఏమీ లేదు, మీ తప్పు లేదు అనేసరికి వాళ్ళల్లో ఎంత ఆనందం కలిగి ఉంటుంది ఒకసారి ఆలోచించి. ఈరోజు మనలో కూడా, మన లైఫ్లో కూడా అదే కోరుకుంటాడు. ఏంటంటే ఎంతో కీడు చేసే వాళ్ళు ఉన్నారు మనకి, ఎంతో నష్టాన్ని కలిగజేసే వాళ్ళు ఉన్నారు మనకి. వాళ్ళు మన ముందు నిలబడినప్పుడు డోంట్ షో ఫేక్ లవ్, షో ఎ రియల్ లైఫ్ చూపిస్తగిన. ఓకే, మనం ఇప్పుడు ఎవరన్నా ఒకరు తిట్టినా ఏమన్నా దానికి వెంటనే మనం ఏం చేస్తున్నాం? ప్రతీకారం తీర్చుకుంటున్నాం, రివెంజ్ తీర్చుకుంటున్నాం. వెంటనే ముఖం మీదే తిట్టేస్తున్నాం, ముఖం మీదే అరిసేస్తున్నాం, వెటకారంగా మాట్లాడేస్తున్నాం. రైట్. అప్పుడు దేవునికి ఇలా ఉంటూ కూడా మనం సండే వర్షిప్ చేస్తే దేవుడు బాగా బెస్ట్ వర్షిప్ కదా మంది. ఏం మాట్లాడలేదు. బెస్టా వరస్టా? వరస్ట్ వర్షిప్ జరుగుతున్న సంఘాలు. God is not liking, God is hating the worship services. So let's turn or convert our worship into, ఓకే, దేవునికి ఇష్టమైనటువంటి ఆరాధనగా మనం మార్చుకోవాలంటే మనలో ఏం రావాలన్నమాట? ప్రాక్టికల్ లైఫ్. ఏదో ఓరల్గా చేసేసి చేతులు దులుపుకొని పోతేగిన యెహోవా దినము ఆ రోజు ఇశ్రాయేలులకు ఎలాగైతే అంధకారం అయ్యిందో మనకు కూడా రెండవ రాకడ దినం ఎలా ఉంటుంది? మనకు కూడా అంధకారం. ఓకే, అంధకారం. అందుకే కొరింథీ పత్రిక చూడండి, 1 కొరింథీ 11వ అధ్యాయం 1 కొరింథీ అధ్యాయం గమనించండి. 10, 11, 12 ఒకే సబ్జెక్టే, ప్రభు బలకు సంబంధించిందే మాట్లాడతాడు. ఓకే, సో అప్పుడు 16 వచ్చిన ఏమన్నాడు చూడండి. ఎవడైనను కలహప్రియుడిగా కనబడిన ఎడల మాలోనైనను సంఘంలోనైనను
ఇట్టి ఆచారం లేదని వాడు తెలుసుకొనవలెను. సో ప్రభు బల్లకి ముందు ఏం తెలుసుకోవాలి? ఎవడైనా ప్రభు బల్లని ఆచరించాలంటే రొట్టె ద్రాక్షరసం తీసుకునే ముందు ఫస్ట్ ఆలోచించాల్సింది ఏంటంటే, ఎవడైనాను కలహప్రియుడుగా కనబడిన ఎడల ఇట్టి ఆచారము. సో క్రీస్తు సంఘములో కలహములాడే ఆచారము లేని సంఘం క్రీస్తు సంఘం ఏదన్నమాట? కలహాలు ఉండే సంఘమా, కలహాలు లేని సంఘమా? మాట్లాడలేదు. క్రీస్తు సంఘం కలహాలుండే సంఘమా, కలహములు లేని సంఘమా? చెప్పండి. కానీ ఉన్నాయా లేవా? ఏ సంఘంలో లేవు? అన్ని క్రీస్తు సంఘాలు ఇప్పుడు ఏం కనపడుతున్నాయి? కలహాలే కలకండలా కనపడుతున్నాయి. కళాఖండం చేసి పెట్టేశారు క్రీస్తు సంఘాన్ని, కళాఖండం చేసి బాబా కుక్కలు చింపిన విస్తరాకులాగా చేసి పెట్టేస్తున్నారు క్రీస్తు సంఘాన్ని. కలహాలు నేను చెప్తా, మేము చెప్తాము, నాకు ఇవ్వాలి ఛాన్సు, మేమే ఉండాలి, మాకే చెప్పాలి, నాకే ఇవ్వాలి. ఓ మై గాడ్. ఓకే, కానీ ప్రభు బల్లకు ముందు ఇది ఇంపార్టెంట్. ఏదంటే కలహప్రియుడు క్రీస్తు ప్రభు యొక్క బల్లలో పాలు పొందటానికి అర్హుడు కాదు. 17, మీరు ఈ ఆజ్ఞనిచ్చుచు మిమ్మును మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ, కీడుకే కానీ ఎక్కువ. ఓకే, ఈరోజు క్రీస్తు సంఘాలు కూడుకోవడం ద్వారా మేలు ఎక్కువ, కీడు ఎక్కువ? రిజల్ట్ కీడు జరుగుతుందా, మేలు జరుగుతుందా? ఎక్కువ కీడే జరుగుతూ ఉంది, మేలు జరగట్లేదు క్రీస్తు సంఘాల ద్వారా. 10వ అధ్యాయం ఇందాక చెప్పాం కదా, 10, 11, 12 ఈ 3 కూడా లార్డ్ సప్పర్కి సంబంధించిన సబ్జెక్ట్. అంటే బిఫోర్ పార్ట్ టేకింగ్ ఇన్ ద లార్డ్ సప్పర్, అంటే ఓరల్ వర్షిప్ ఎంత స్ట్రిక్ట్గా ఉంది. ఓరల్గా వర్షిప్ చేస్తున్నాం మనం సండే. ఆ ఓరల్గా వర్షిప్ చేసేటకి ముందుగా మనలో కలహం ఉండకూడదు. రైట్? అప్పుడు ఎందుకు అని అనవచ్చు క్వశ్చన్. ఏం కలహాలు ఆడుకొని మేము ఆరాధనకు వస్తే ప్రాబ్లం ఏంటి? రైట్. రెండోది 6వ వచనం చదవండి. 10:6. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవారిని ఆశించుకుంటున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములు. రైట్. సో ప్రభు బల్ల తీసుకునే ముందుగా, ఓరల్ వర్షిప్లో పాల్గొనే ముందుగా ఏంటి గుర్తుపెట్టుకోవాలి? చెడ్డ వాటిని ఆశించకూడదు. రాసుకోవచ్చు మీరు. 1, కలహాలు ఉండకూడదు. 2, చెడ్డ వాటిని ఆశించకూడదు. బిఫోర్ కమింగ్ టు ఓరల్ వర్షిప్ మనలో కలహాలు ఉండకూడదు. 2, చెడ్డ వాటిని ఆశించకూడదు. రైట్. కొంచెం పైన చదవండి 5వ వచనంలో. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది. సో ఇది దేవునికి మళ్ళీ రాసుకుందాంలే లాస్ట్లో. ఓకే. సో 1, ఎవరికి దేవునికి ఇష్టలుగా ఉండరంటే కలహాలు ఆడేవారు దేవునికి ఇష్టమా? నో. చెడ్డ వాటిని ఆశించే వాళ్ళు దేవునికి ఇష్టంగా ఉంటారా? నో. 3, 7వ వచనం. జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె విగ్రహారాధికులై ఉండకూడదు. ఓరల్ వర్షిప్కి ముందు కలహాలు ఆడకూడదు. 2, చెడ్డవాటిని ఆశించకూడదు. 3, విగ్రహారాధన చేయకూడదు. 4, మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుందము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక దినమున 23,000 మంది కూలి. సో వ్యభిచారం అనేది ఉండకూడదు. ఓరల్ వర్షిప్కి ముందు ఎవరు కూడా వ్యభిచారి అయి ఉండకూడదు, వ్యభిచారం చేయకూడదు. విగ్రహారాధన వ్యభిచారంతో సమానం. 5, 9వ వచనం చూడండి. మనము ప్రభువును శోధింపక యుందము. వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించి. దేవుణ్ణి శోధించకూడదు. ఓకే. 10వ వచనం. మీరు సనగకూడదు. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించితిరి. సో ఇన్ని ఉన్నాయి. ఓరల్ వర్షిప్ అనగా లార్డ్ సప్పర్లో పార్ట్ టేక్ కంటే ముందుగా ఏముండకూడదు?
కలహాలు ఉండకూడదు. రెండోది చెడ్డవాటిని ఆశించకూడదు. మూడోది విగ్రహారాధనకు సంబంధించిన కూడదు. నాలుగోది వ్యభిచారం ఉండకూడదు. ఐదోది శోధించకూడదు. ఆరోది సనగకూడదు. రైట్? ఎందుకంటే ఇవి దేవునికి ఇష్టమైనవా, ఇష్టం కానివా? ఇవి ఉంటే దేవునికి మనం ఇష్టలుముగా ఉండము. ఇశ్రాయేలీలో ఇవి ఉన్నాయి కాబట్టి దేవుడు వారిని ఏం చేశాడట? సంహరించెను. ఈరోజు ఓరల్ వర్షిప్కి వచ్చేటువంటి మనలో ఇవన్నీ ఉంటే మనం కూడా ఏమవుతాం? సంహరించబడతామని హెచ్చరిక 10వ అధ్యాయం. వాళ్ళు మనకులాగానే బాప్తిసం పొందారు. ఎక్కడ? మేఘంలోను సముద్రంలోను. మనకులాగానే ప్రభుబల తీసుకున్నారు వాళ్ళు. కానీ దేవునికి వాళ్ళు ఇష్టలుగా లేనందున వారిని ఏం చేశాడు? సంహారి. ఈరోజు మనం కూడా బాప్తిజం పొంది క్రీస్తు సంఘంలో ఉండి ఓరల్ వర్షిప్ మాత్రం చేస్తూ ఒకవేళ మనలో ప్రాక్టికల్ లైఫ్ లేకపోతే మనల్ని కూడా ఏం చేస్తాడంట? సంహరించాడు. ఓకే. సో కాబట్టి అంటే ఇంకా యేసుక్రీస్తు వర్షిప్ దగ్గరికి రాలేదు. వర్షిప్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది చెప్పడానికి ఇవి చెప్పడం జరిగింది. వర్షిప్ అనేది ఇప్పటి వరకు మన దృష్టిలో ఒకటి ఉండొచ్చు, ఏదో జస్ట్ ఏంటి వీళ్ళు కూడా ఏమనుకున్నారు వర్షిప్ అంటే ఏముంది, దేవునికి పండగలు చేయడం, వర్తదానాలు చేయడం, దహన బలు అర్పించడం, నైవేద్యం ఇవ్వడం, సమాధాన బలు ఇవ్వడం, పాటలు పాడడం, మ్యూజిక్ కొట్టడం, విశ్రాంతి దినం ఆచరించడం, అయిపోయింది కదా. కానీ ఏది మిస్ అయ్యారు? అలాగే ఈరోజు కూడా చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో ఆ ఓరల్ వర్షిప్ మందమే నిజమైన ఆరాధన, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ నిజమైన ఆరాధన. ఓకే, కరెక్టే. ఏం చేస్తున్నాం? సండే వచ్చి పాటలు టైంకి స్టార్ట్ చేస్తాం. ఓకే, గుడ్, మంచిదే, చెడ్డదేం కాదు. తర్వాత పాటలు 3 పాటలు పాడతాం. ఓకే, గుడ్. ప్రార్థన ఎవరు ప్రార్థన చేస్తారో వాళ్ళకే ఇస్తారు. ఓకే. లార్డ్ సప్పరు ఓకే, ఆఫరింగ్ ఓకే, సర్మను ఓకే. బట్ ప్రాక్టికల్ లేకపోతే సో మనం ఆలోచించి ముందుకెళ్ళాలి. ఓకే. సో కాబట్టి ఇలాంటి వాక్యాల ద్వారా మనలో చైతన్యం రావాలి, మనలో మార్పు కనిపించాలి, మనలో స్పిరిచువల్ ఎన్లైటెన్, రైట్? అదే దేవుడు కోరుకోండి. సో కాబట్టి భవిష్యత్తులో మనం ట్రూ వర్షిప్ చేద్దాం. ట్రూ వర్షిప్ అంటే ప్రాక్టికల్ వర్షిప్. ఓరల్ వర్షిప్ని ఏం చేస్తుంది అనమాట? ఫుల్ఫిల్ చేస్తుంది, నెరవేర్చండి. అదే ఓరల్ వర్షిప్ చేస్తున్నాం, ప్రాక్టికల్ వర్షిప్ లేకపోతే వేస్ట్. సో అది మనకి రాబోయే రోజుల్లో మనం చదివే వచనాలను బట్టి ఇవన్నీ వచ్చేస్తాయి. మీకు ఏమవుతాయి అనమాట? తగులుతా ఉంటుంది. ఇదే ప్రాక్టికల్ అనమాట, ఇది ప్రాక్టికల్ అనమాట అనేది తెలుస్తుంది. అందులో మరి యేసుక్రీస్తు మరి ఆరాధించబడుతున్నాడు. యేసుక్రీస్తుకి ఎక్కువ ఆరాధన ఎక్కడ జరుగుతూ ఉంది? ఎక్కడ? ప్రాక్టికల్ లైఫ్లో జరుగుతుంది. వచ్చే వారం మనం మిగతా విషయాలు ఆలోచిద్దాం. అందరికీ